మంగళగిరిలోని ఎయిమ్స్ అన్నటువంటిది నిన్ననే జాతికి అంకితం చేశారు. ఎప్పటి నుంచో పని జరిగిపోతుంది, జాతికి అంకితం చేశారు. నిన్న ఎయిమ్స్ మీదన కొన్ని కథనాలు వచ్చినాయి అంటే అందుకే అనమాట. ఏదైనా ఇక్కడ ప్రారంభోత్సవాలు జరుగుతున్నప్పుడు వాటి మీద నెగిటివ్గా వార్తలు రాయడం అన్నట్టు అలవాటు అయిపోయింది కాబట్టి పత్రికలకి, ఈనాడు జ్యోతికి అందులో భాగంగా రాసుకొచ్చారు. అసలు పాయింట్ నిన్న జాతికి అంకితం చేస్తున్నారు ఎయిమ్స్ని. ఆ సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి సీన్ క్రియేట్ అయింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారు అక్కడ. ఏమని, దీన్ని ఈ ఎయిమ్స్ మొత్తం ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించింది. 1618 కోట్లు నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ₹1 కూడా చెల్లించలేదు. కాదని నిరూపిస్తే ₹1,00,000 బహుమతి అంటూ 2 ఫోన్ నెంబర్లు పెడతా. దాన్ని తీసేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే ఉంచాల్సిందేనని భారతీయ జనతా పార్టీ నాయకులు హల్చల్ చేశారు. ఫైనల్గా అది బాగా వైరల్ చేశారు. అంటే ఎయిమ్స్ అనేటువంటిది అప్పుడు చంద్రబాబు గారు నేనే కట్టిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకుముందే నేను చెప్పాను, కేంద్ర సంస్థలు అనేటువంటిది కేంద్రమే కంప్లీట్ 10 పైసలతో సహా ఖర్చు పెట్టుకుంటుంది. కానీ అది మోడీ, అదే చంద్రబాబు ఉంటే చంద్రబాబు తీసుకొచ్చినట్టు, జగన్ ఉంటే జగన్ తీసుకొచ్చినట్టు చెప్పేటువంటి వ్యవహారాల మీదన ఒక మంచి సవాల్ విసిరింది బీజేపీ.